వంగవీటి రాధ వంగవీటి రంగా కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ ఆ పార్టీకి రాధ గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికార వైసీపీ 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి 175కు 175, 25కు 25 స్థానాలని టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తోంది. నాకో కళ ఉంది అనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి బయలుదేరారు. ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తులో భాగంగా మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలని బరిలోకి దించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో టికెట్ దక్కని నేతలు తమ పార్టీలను వీడి ప్రతిపక్ష అధికార జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడి ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకి నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. రాధాకు మరోసారి మొండి చేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇస్తామని రాధాకు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే రాధా వైసీపీలోకి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు. తాజాగా రాధా టీడీపీని వీడి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాధాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. బాలశౌరి ఇటీవల అధికార వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఎలాగైనా రాధాను జనసేనలోకి తీసుకోవడానికి బాలశౌరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాధా జనసేనలో చేరితే అవనిగడ్డ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వంగవీటి రంగా అభిమానులు కానీ, వంగవీటి రంగా విగ్రహాలు కానీ ఆవిష్కృతమయ్యాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని ఫాలోయింగ్ అవనిగడ్డలో వంగవీటి రంగాకు ఉన్నట్టు తెలుస్తుంది. అవనిగడ్డ అయితే గెలుపు ఖాయమంటూ రాధా అనుచర గణం చెప్పుకొస్తుంది. అదేవిధంగా బాలశౌరిపై ఒత్తిడి పెంచుతున్నట్లు కూడా సమాచారం. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.